ఆ సూత్రములో కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, నిత్య కర్మలు అంటే ఏమో చెప్పుకున్నాం. ఆ నిత్య కర్మలు కూడా బ్రహ్మచర్య ఆశ్రమానికి ఏముండాలి, గృహస్థాశ్రమానికి ఏముండాలి, వానప్రస్థాన ఆశ్రమానికి ఏముండాలి, సన్యాసాశ్రమానికి ఏముండాలని అవన్నీ కూడా మనం ఆ ధర్మాలని వివరించుకున్నాం. ఇక నైమిత్తిక కర్మలు, కర్మ శబ్దం మీద మనం వివరించుకుంటున్నాం. ఇక నైమిత్తిక కర్మలు, నైమిత్తిక కర్మలు అంటే నిమిత్తమాత్రమాసాద్య అవశ్య కర్తవ్యతయా విహితాని నైమిత్తికాని. నైమిత్తికం అంటే చెప్తున్నారు, ఒక నిమిత్తాన్ని ఆశ్రయించుకొని వచ్చినటువంటి విషయాల్ని నైమిత్తికం. ఎలా అంటే అవి అవశ్య కర్తవ్యతయా విహితాని, అవి తప్పకుండా చేయవలసినటువంటి విధించబడినటువంటి కర్మలు, అవి నైమిత్తిక కర్మలు అన్నమాట. ఇలా ఉదాహరణకి పుత్ర జన్మాద్యనుబంధీని జాతేష్ట్యాదీని. అది ఎలా అంటే పుత్రుడు పుట్టాడు, పుట్టినప్పుడు జాతకర్మలు చేయాలన్నమాట, మరణించినప్పుడు శౌచకర్మలు చేయాలన్నమాట. ఈ విధముగా ఈ కర్మలు అనివార్యం, నివారించడానికి వీలు కానిది, తప్పక చేయవలసిన కర్మలు అన్నమాట. మరియు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, పుష్కరం, కుంభమేళ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవి కూడా ఒక నిమిత్తాన్ని, రాహువు కేతువు వాటి యొక్క సంబంధముతో చంద్రగ్రహణం సూర్యగ్రహణం వస్తూ ఉంటాయి. కాబట్టి చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడా కొన్ని కర్మలు చేసుకోవాలి. ఎలా అంటే ఎప్పుడైతే చంద్ర సూర్య గ్రహణాలలో గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేయాలి, స్నానం చేసి జపం ప్రారంభించుకోవాలి. ఆ జపం చేసి ఎప్పుడైతే గ్రహం ఆ యొక్క విడిచిపెట్టిందో అప్పుడు మరలా పునః స్నానం చేయాలి. ఇది చాలా గొప్ప విషయం. మామూలు సమయంలో 1000 జపం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ గ్రహణ సమయంలో 100 చేస్తే అంత ఫలితం వస్తుందన్నమాట. అందుకని ఈ విధముగా చంద్ర సూర్య గ్రహణాలు ఆ సమయంలో మనం తప్పక స్నానం చేస్తూ జపం చేయాలన్నమాట. ఇక కుంభమేళాలు పడుతుంటాయి. అది మన ప్రాంతం అంటే ఉత్తరాది ప్రాంతములు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆయా కుంభమేళా సమయంలో చక్కగా అనేక లక్షల మంది మహాత్ములందరూ స్నానానికి వస్తారు. అది మహా సందర్భమైనటువంటిది. ఆ విధంగా మనకి పుష్కరాలు పడుతూ ఉంటుంటాయి. ఇప్పుడు రేపు వస్తున్నటువంటి సమయంలో ఇది ఇక్కడ కృష్ణా పుష్కరాలు. అలాగనే ఇది ఏ నిమిత్తంగా వస్తున్నాయి పుష్కరాలన్నీ అంటే, ఇప్పుడు గురువు అని గ్రహం ఉందా మనకి, 12 రాశులు ఉన్నాయి. గురువు అన్నటువంటి వారు ఒక రాశి నుండి ఒక రాశికి ఎప్పుడైతే మారుతున్నారో ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరం అన్నమాట. అది 12 దినాలు. ఆ 12 దినాలు కూడా స్నానం చేయడం చాలా గొప్ప విశేషమైనమాట. ఎలా అంటే మేషే గంగా, ఎప్పుడైతే గురువు మేషంలో ఉన్నారో గంగా నదికి పుష్కరం వస్తుందన్నమాట. వృషే రేవాం, వృషభములో ఉన్నప్పుడు రేవా నదికి పుష్కరం వస్తుంది. మిథునే సరస్వతి, మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరం. కర్కటకే యమునా, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరం అన్నమాట. సింహే గోదావరి, గోదావరి పుష్కరం. సింహరాశిలో గురువు ప్రవేశించినప్పుడు గోదావరి నది పుష్కరం. కన్యాయాం కృష్ణవేణి, కన్యారాశికి వచ్చినప్పుడు కృష్ణవేణి అంటే కృష్ణానది వస్తున్నటువంటి ఆగస్టు 27లో ఆ కృష్ణానది పుష్కర ప్రారంభం అన్నమాట. తులాయాం కావేరి, తులారాశిలో వచ్చినప్పుడు కావేరీ నదికి పుష్కరం. వృశ్చికే తామ్రపర్ణి, వృశ్చిక రాశిలో వచ్చినప్పుడు తామ్రపర్ణి అథవా భీమరథి నది అంటారనమాట. అక్కడ పుష్కరం జరుగుతుంది. ధనుషి పుష్కరవాహిని, ధనుస్సులో వచ్చినప్పుడు పుష్కరవాహినిలో జరుగుతుంది ఈ యొక్క పుష్కరం. మకరే తుంగభద్ర, మకర రాశిలో వచ్చినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరం అవుతుంది. కుంభే సింధు నది, కుంభంలో ప్రవేశించినప్పుడు గురువు సింధు నదికి పుష్కరం. మీనే ప్రణేత, మీనరాశిలో వచ్చినప్పుడు ప్రణేత నదికి పుష్కరం. కాబట్టి నైమిత్తికం అంటే అర్థం ఏమిటి? ఒక నిమిత్తాన్ని ఆశ్రయించుకొని వచ్చినటువంటి విశేషాలని నైమిత్తికం అంటారు.
కాబట్టి ఇటువంటి పుష్కర స్నానము కూడా విడువదగినది కాదు. మామూలప్పుడు ప్రతిరోజు ఒక సంవత్సరం అంతా ఆ నదిలో మనం స్నానం చేస్తే ఫలితం వస్తుందో, పుష్కరములో ఒక్కరోజు చేస్తే అంత ఫలితం వస్తుందన్నమాట. ఈ విధముగా సముద్ర స్నానము, కుంభమేళ ఇవన్నీ కూడా ముఖ్యమైనవే. ఇక ఇవి నైమిత్తిక కర్మలు. తరువాత ప్రాయశ్చిత్త కర్మలు. కర్మల్లో ప్రాయశ్చిత్త కర్మలు కూడా చాలా ముఖ్యమైన అవసరం. ఎందుకంటే మానవ లోకంలో నీరు పళ్ళ మెరిగినట్లు ఎలా పోతుందో స్వభావ సిద్ధంగా కొన్ని తెలిసి తెలియక పనులు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఆ తప్పుకు అప్పుడే ప్రాయశ్చిత్తం చేసుకుంటే మరలా మరు జన్మలో ఈ కర్మఫలం అనుభవించవలసి ఉండదన్నమాట. అందుకని చెప్తూ ఉన్నారు, ప్రాయోనామ తపః. ప్రాయశ్చిత్తం అంటే ప్రాయోనామ తపః. చిత్తం నిశ్చయ ఉచ్యతే. చిత్తం అంటే నిశ్చయం, తప నిశ్చయమే ప్రాయశ్చిత్తం అన్నమాట. కాబట్టి తపో నిశ్చయ సంయుక్తం ప్రాయశ్చిత్తం తదుచ్యతే. తపో నిశ్చయ సంయుక్తం. కాబట్టి ఆ ఏదైతే తప్పు చేశామో ఆ తప్పు పనికి తగినటువంటి శాస్త్రం ద్వారా మనము తెలుసుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవడమే తప ఇత్యుచ్యతే. చెబుతూ ఇలా ప్రాయశ్చిత్తం అంటే విహిత అకరణ ప్రతిషిద్ధ సేవన రూప నిమిత్త విశేషానుబంధేని ప్రాయశ్చిత్తాని. విహిత అకరణ. ఇప్పుడు మనకి ఏవైతే విధించి ఉన్నావో ఆ విధించిన కర్మలు చేయకపోవడం ఒకటి. వేదం విధించింది సత్యం వద, ధర్మం చర ఇత్యాది. ప్రతిషిద్ధ సేవన రూప నిమిత్తం. ప్రతిషిద్ధం చెప్పిందనమాట. మా హింస సర్వాభూతాని, మా సురాపానం పిభేత్తు, మా పరదారాం గచ్చేత్తు, ఆ విధంగా మా బ్రాహ్మణో హంతవ్య నహంతవ్య అని ఈ విధముగా ప్రతిషేధ కర్మలు కూడా చెప్పింది. కాబట్టి ఈ ప్రతిషిద్ధము సేవన రూపం నిమిత్తం విశేష అనుబంధిని ప్రాయశ్చిత్తాన్ని. ఆ సమయంలో ప్రాయశ్చిత్తం మనం చేసుకోవాలన్నమాట. పాపక్షయమాత్రోద్దేశేన విహితాని కృష్ణచంద్రాయన ఉపవాస వ్రతాదీని. ఏమిటి మనం ప్రాయశ్చిత్తం అంటే పాపక్షయమాత్ర ఉద్దేశేన. మనం చేసినటువంటి దాని వలన వచ్చిన పాపము నష్టం కావడానికి, అది నశించడానికి ఆ ఉద్దేశంతో ఏదైతే విహితించాయో ఆ కర్మలు ఉపవాస వ్రతాదీని కృత్ర చాంద్రాయదీని. అయితే పూర్వం చేసేవారు కఠినమైనటువంటి తపస్సులు. ఇప్పుడు ఆ తపస్సులు అంటే ఆ విధమైన ప్రాయశ్చిత్తాలు మనము చేసుకోలేము. కానీ అది తెలుసుకోవడం ఒక ఉచితమైన మాట. ఎలా అంటే చాంద్రాయణ వ్రతం చేసుకునేవాళ్ళు కొంచెం ఎక్కువ తప్పులు చేసిన వారు. చంద్రుని వృద్ధిక్షేమలను అనుసరించి చేయుట చాంద్రాయణ వ్రతం. చాంద్రాయణ వ్రతం అంటే చంద్రుని యొక్క వృద్ధి క్షయాన్ని అనుసరించి. ఎలా అంటే ఒక పూర్ణిమ నాడు వ్రతం ప్రారంభించామనుకోండి, ఆ పూర్ణిమ నాడు ఒక 15 కబలాలు, 15 మనం ఇలా పిడిగుడితో పట్టుకొని అలా ఎలా ఉంటుందో ఆ విధంగా 15 కబలాలు భోంచేయాలి పూర్ణిమ నాడు. సరే, మర్నాడు ఎప్పుడైతే పాడ్యమి నాడు 14 కబలాలు. ఆ విధంగా రోజుకొక్కటి తగ్గించుకొని వస్తూ 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 అమావాస్య నాడు శుష్కోపవాసం ఉండాలన్నమాట. ఎప్పుడైతే అమావాస్య నాడు ఉపవాసం ఉండిన తరువాత మరలా అమావాస్య వెళ్ళిన తర్వాత శుక్లపక్షము ప్రారంభమవుతుంది. ఆ శుక్లపక్షములో ఎలాగంటే చంద్రుడు వృద్ధి అవుతుంటాడు. అందుకని ఆ యొక్క శుక్లపక్షంలో ఏం చేయాలి? పాడ్యమి నాడు 1, విధి నాడు 2 కబలాలు, తది నాడు 3 కబలాలు, ఇలాగ పూర్ణిమ వరకు చేసుకొని పూర్ణిమ నాడు 15 కబలాలు తీసుకొని ఆ యొక్క వ్రతం అదనమాట. ఆ విధంగా దీన్ని చాంద్రాయణ వ్రతం అంటారు. ఇక కృచ్ఛ్ర వ్రతం. కృచ్ఛ్ర వ్రతం అంటే ఒక 3 దినాలు, అది 12 దినాలు వ్రతం. మొదట 3 దినాలు ఏమి చేయాలి అంటే మధ్యాహ్న వేళ ఒక 26 కబలాలు తీసుకోవాలి. అది కుక్కుటాండ పరిణామం అన్నారన్నమాట. ఎలా అంటే కుక్కుటాండ పరిమాణం. అయితే ఎలాగైతే ఒక కోడిగుడ్డు ఉంటుందో అంత పరిమాణము గల ఈ యొక్క 26 కబలాలే భోంచేయాలి. రాత్రి మరలా తినకూడదనమాట. ఈ విధంగా మరలా 3 దినాలు మయూరాండ పరిమాణం అన్నమాట. మయూరాండం అంటే నెమలి గుడ్డంతా. ఆ విధముగా 32 కబలాలు అన్నమాట.
ఆహారం తీసుకోవాలన్నమాట. ఈ విధముగా మరలా 3 దినాలు అయాచిత ప్రాప్తం, మనం కోరకుంటా వచ్చినవి 24 కబలాలని భోజనం చేయాలి. తరువాత 3 దినాలు శుష్కోపవాసం ఉండాలి, దొరికినా తినకూడదు. ఇది కాబట్టి పూర్వం ఇలాంటివి చేసి వారి పాపాలను పోగొట్టుకునేవారు. అయితే ఈ దినాల్లో ఇలాంటి వ్రతాలు చేయడం కష్టం, ఎందుకంటే అనేక మందికి అనేకమైన రోగాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కాలపరిమితిని బట్టి ఇప్పుడు చేసిన తప్పులే కాస్త ఏదో ఒక ఉపవాస వ్రతాన్ని పెట్టుకోవడం, జపం చేసుకోవడం, ఒకరోజు ఉపవాసం ఉండి ఆ రోజు ఏదో ఒక పూట పండో కాయో తీసుకొని చక్కగా జపం చేస్తే మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందన్నమాట. ఆ విధముగా పంచగవ్యాదీని, కొంతమంది పంచగవ్యాలు అన్నమాట, ఆవు నెయ్యి, అలాగనే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రం, ఈ 5ని కలిపి కాస్త ఒక మోతాదుగా మింగడం, తక్కినది మిగతాది ఆ యొక్క తలను రుద్దుకోవడం, ఈ విధంగా స్నానం చేయడం, ఇది కూడా పాపక్షయానికి నివారణ అవుతుందన్నమాట. ఈ విధంగా చెప్పారు శాస్త్రములో. ప్రాయశ్చిత్తమకుర్వాణః పాపేషు నిరతా నరః అపశ్చాత్తాపినః కష్టాన్ నిరయాన్ యాతి దారుణాన్ చెప్తున్నారు. ప్రాయశ్చిత్తమకుర్వాణః, ఎవరైతే ఈ ప్రాయశ్చిత్తము చేయరో, వారు ప్రాయశ్చిత్తము చేసుకొనరో, వారు పాపేషు నిరత నరాహ, అటువంటి నరులు నిరంతరము పాపయోనుల యందు పుట్టుచున్నారన్నమాట. అపశ్చాత్తాపినః కష్టాన్ నిరయాన్ యాంతి దారుణాన్, పశ్చాత్తాపమే పడరు. కొంతమంది తప్పు చేస్తారు కానీ పశ్చాత్తాపం పడరు. ఇప్పుడు ఎవరైనా పోతున్నప్పుడు పెద్దవాళ్ళకి కాలు తగిలింది అనుకోండి, వెంటనే మనము క్షమించండి అంటే వారు ఏమంటారు, పర్వాలేదులే అంటారు. లేదా అలా వెళ్ళిపోతే వారి మనసులో కష్టం ఉంటుంది, ఎంత అహంకారం వీడికి అన్నటువంటిది వాళ్ళ భావం వస్తుంది. అందుకని ఈ విధంగా ప్రాయశ్చిత్తాలను కూడా చక్కగా చేసుకుంటూ అటువంటి ప్రాయశ్చిత్తం చేసుకునే బుద్ధిని కూడా మనకి మహర్షుల వారి ఇచ్చి సదా రక్షించెదరుగాక. ఓ